మీ ఫ్యామిలీస్కి కొంతమందిని పిలుచుకోవడం చాలా వెరీ న్యూ ఐడియా. ఏంటంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. కొద్దిమందిగా మరి ఆ కొద్దిమందితో కూడా కలవకపోతే ఎలా? ఈ రోజుల్లో కొద్దిమందిని పిలుచుకుని మీరు చక్కగా ఫ్యామిలీగా మీరు కనెక్ట్ అయ్యారని నమ్ముతూ మీ ఫ్యామిలీకి నా గ్రీటింగ్స్ తెలియజేసుకున్నాను. చాలా చక్కటి పాటలు ప్లే చేశారు, చాలా క్లారిటీ, ఎంతో రిలవెంట్ పాటలు, చాలా బాగున్నాయి. వెరీ హ్యాపీ. తర్వాత ఈరోజు మనం ఏమంటామంటే క్రిస్మస్ ఈవ్ అంటాం. క్రిస్మస్ ఈవ్ అది చాలా స్పెషల్ ఈవినింగ్ అన్నమాట. రేపు ఎలాగూ క్రిస్మస్ మనం సెలబ్రేట్ చేసుకుంటాం. మరి ఇలాంటి క్రిస్మస్ ఈవ్ రోజున టైం మనలో ఇవ్వగలిగి అందరం కనెక్ట్ అయ్యి హ్యాపీగా ఇలాంటి టైం గడుపుతూ ఉన్నందుకు నా సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నాను. సో ఇట్స్ రియల్ celebration time in the city. Happy celebration time in the city. Kabatti, it's real privilege to each one of you and to me as well. I'm very happy about that. Sare, వాక్యం విషయాలు వచ్చేసరికి కన్సైజ్గా పాల్ మాట్లాడిన 2 వచనాలు అవి భలే మనకి బేసిక్ ట్రూత్ని రివీల్ చేస్తాయి. అసలు ప్రభు మీదకి వచ్చే లేదా పంపబడిన పర్పస్ ఏంటో చాలా చక్కగా రివీల్ చేస్తాయి బేసిక్ ట్రూత్ని. అది మనకి గలతీ పత్రికలో 4-5 వచనాల్లో ఉంటుంది. మనం 3వ వచనం నుండి 7 వరకు చూస్తాము. ఈ 4-5 వచనాల్లో చాలా చక్కటి మాటలు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ఆయన ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయనను. చాలా గొప్ప మాటలు. మరి 3వ వచనం నుండి మనం కొంచెంగా కాంటెక్స్ట్ కూడా గమనిస్తే మరింత ఎక్కువ అర్థం అవటానికి అవకాశం ఉంటుంది. ఏంటి కాంటెక్స్ట్ అంటే అది 4వ అధ్యాయం 1వ వచనం నుండి కూడా ఉంటుంది. ఏమని ఏంటంటే ఒక్కొక్క అబ్బాయి ఉంటాడు, అతను వారసుడే, కానీ వారసుడు అయ్యే లోపున సంరక్షకుల ఆధీనంలో ఉంటాడు అని చెప్తున్నాడు. అది ఆ రోజుల్లో నిజంగానే ఈ గ్రేకో రోమన్ వరల్డ్లో నిజమైన విషయం అన్నమాట. అది ఏంటో మరి పెడగోగ్స్ అంట, పెడగోగ్ అనే మాట, వాళ్ళు సంరక్షకులు, అన్ని రైట్స్ ఇచ్చేస్తారనమాట చిల్డ్రన్ని ట్రైనప్ చేయటం కోసం. ఆ సంగతి ఎత్తుతున్నాడు. ఎత్తి ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడని ప్రశ్న మనం వేసుకుంటే, ఆ రోజుల్లో ఈ గలతీ సంఘంలో ఒక రకమైన టీచింగ్ వచ్చిందనమాట. అది పౌలు చెప్పిన టీచింగ్ కాదు. ఏంటంటే ఈ రకంగా ఈ లోకం నుంచి విడిపింపబడి నిజమైన రక్షణ పొందాలి అని అంటే, ఇప్పుడు ప్రభువులో మీరు విశ్వాసం ఉంచుతున్నారు, మంచిదే, కానీ ఇదంతా కూడా ఇట్ షుడ్ బి రూటెడ్ త్రూ ద జూయిష్ రిలీజియన్. ఇట్ షుడ్ బి రూటెడ్ త్రూ జూడాయిజం. అది టీచింగ్. ఏంటంటే నిజమైన రక్షణ రావాలంటే యూదా మతంలోకి వెళ్ళి దాని ద్వారా కంప్లీషన్, పెర్ఫెక్షన్ తెచ్చుకోవాలి అనే టీచింగ్ ఉన్నప్పుడు దాన్ని కౌంటర్ చేస్తూ తను టీచ్ చేస్తూ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఈ బాలురమై ఉన్నప్పుడు మనం ఈ లోక సంబంధమైన మూల పాఠాలకి లోనైన వారమై ఉన్నాము. మరి ఆ యూదులు వాళ్ళ సంగతి ఏంటి అంటే, తను యూదుడే, వాళ్ళ సంగతి ఏంటంటే ధర్మశాస్త్రం, అంతేకాదు సున్నతి. ఈ 2 మీకు కూడా అవసరం అని చెప్పేస్తున్నారు అక్కడ. అందరూనేమో భలే స్ట్రైట్ అవే
ప్రభుని నమ్మేసుకున్నామని వాళ్ళు రిజాయిస్ అయిపోతూ ఉంటే నో నో నో, ఇట్స్ నాట్ కంప్లీట్, సంథింగ్ ఈజ్ టు బి యాడెడ్. ప్లస్ ఉండాలి. ఈ ప్లస్ అనేది ఏంటి అంటే జూయిష్ లాని మీరు ఫాలో అవ్వాలా. అంతేకాదు సర్కంసిషన్ కూడా అవసరం, మీరు సర్కంసిషన్ చేయించుకోవాలి అని అంటే ఎవరికైనా కానీ ఇంత ఎంటర్ అయిన తర్వాత త్రూ అవ్వాలి కదా అని కోరిక వస్తుంది కదా. వాళ్ళేమో ఎలాగాని గందరగోళం కష్టపడిపోతుంటే పౌలు కౌంటర్ చేస్తూ మాట్లాడుతున్నాడు. బాలురంగా ఉన్నప్పుడు మనం ఈ లోక సంబంధమైన మూలపాఠాలకి లోనే ఉంటుంది. మరి యూదులు కాని వాళ్ళని బైబిల్లో అన్యజనులని పిలుస్తారు. దాని మీనింగ్ జెంటైల్స్ అంటే మనం ఏమీ అఫెండ్ కానక్కర్లా, పీపుల్ ఆఫ్ అదర్ నేషన్స్. మనం నిజంగానే వీఆర్ పీపుల్ ఆఫ్ అదర్ నేషన్స్ కాబట్టి మనం చక్కగా తీసుకోవచ్చు. ఏంటి, యూదులు వాళ్ళకి ధర్మశాస్త్రం, రైట్, లా. లోకానికి జనరల్గా దేవుడు ఇచ్చినవన్నీ మనవే. ఆయన సృష్టి చేసిన దేవుడు, సృష్టికర్త. కాబట్టి లోకంలో ఈ మూలపాఠాలు ఇలాంటివి అంటే ఏంటంటే నేచర్కి సంబంధించిన లాస్ అన్నీ ఆయన ఉంచాడు కాబట్టి మనకు అవన్నీ తెలుసు. ఒకటి గుడ్ అండ్ బ్యాడ్, రైట్ అండ్ రాంగ్, మోరల్, ఇమ్మోరల్. తర్వాత క్రైమ్ అండ్ పనిష్మెంట్, లైన్ అది. గుడ్ డీడ్స్ అండ్ రివార్డ్, లైన్ అది. ఇవి లోకంలో తెలిసిన విషయాలు. వాటిని అనుసరిస్తూ వెళుతూ ఉన్న మనల్ని కలపాలి కాబట్టి మన గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్. అంటే ఒక రకమైన రెవల్యూషన్ సృష్టిలో దేవుడు ఉంచేసరికి నిజమే, ఏంటి సూర్యుడు, ఏంటి చంద్రుడు, ఈ నక్షత్రాలు ఏంటి, ఈ వృక్షజాలం ఏంటి, ఈ పక్షుజాలం ఏంటి, జంతుజాలం ఏంటి, మనిషి ఏంటి, ఎవరు, పుట్టుకేంటి, చావు ఏంటి, అసలు నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తున్నాను, ఇలాంటి ప్రశ్నలు ఆలోచించే వాళ్ళు ఎవరైనా కానీ క్రియేటర్ గాడ్ ఉన్నాడని ఒప్పుకుంటారు. ఒప్పుకుని ఆయన లైన్కి కన్ఫామ్ అయిపోదామని డిసైడ్ అయిపోతారు. కాబట్టి దేవుని ఎడల భయభక్తులు. అలాంటి వాళ్ళకి ఈ సువార్త వినబడే లోపున స్వాతంత్రం అనేది తెలియదు. ఇంకా ఏదో నేను గుడ్ చేయాలి, బ్యాడ్ చేయకూడదు, నేను రైట్ చేయాలా, రాంగ్ చేయకూడదు, నేను మోరల్గా ఉండాలా, ఇమ్మోరల్గా ఉండకూడదు, నేను ఈ క్రైమ్ అండ్ పనిష్మెంట్ దానికి దూరంగా ఉండాలా, నేను ఏం చేయాలి అని అంటే ఇదిగో గుడ్ డీడ్స్, దాన్ని అనుసరించే రివార్డ్కే నేను పర్సన్ అవ్వాలా. ఇది ఒక రకమైన బంధకాలు, బానిసత్వం, హెవీనెస్. ఏంటంటే అంతు తేలని తీరు. ఈ అంతు, దానికి ప్రారంభం ఉండదు, ముగింపు కనబడదు. ఎంత మంచి చేస్తే త్రూ అనేది తెలియదు, ఎంత చెడు చేస్తే అవుట్ అనేది తెలియదు. ఏమనాలా ఇలాంటిది, అది బానిసత్వం కాకుండా. కాబట్టి ఇలాంటివి మనల్ని లోపరిచినప్పుడు మనం లోనయ్యి స్వేచ్ఛ అనేది తెలియకుండా ఉంటూ ఉన్న సంగతులుగా మన గురించి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళు లాకి లోనయ్యి అంతు తేలని జూడాయిజంలో అంతు అంటే ఐఎమ్ త్రూ అని అనుకోలేని రీతిలో ఎంత కన్ఫామ్ అయ్యి కూడా ఏం చేయాలో అర్థం కాక అలా ఉంటూ కంప్లీట్ ఐ డోంట్ కేర్ అనేవాళ్ళు దే డోంట్ కన్ఫామ్, వాళ్ళు వేరు. అలాగే మన విషయంలో కూడా ఐ డోంట్ కేర్ అనేవాళ్ళు బోళ్ళంతమంది, దే డోంట్ కన్ఫామ్. మనం ఏంటి ఇవన్నిటికీ కానీ ఆర్ వి త్రూ? వీఆర్ నాట్. వీ కంటిన్యూ టు స్ట్రగల్. ఇట్స్ ఏ హెవీ లోడ్ ఆన్ అస్. దాని భారం అది. ఈ భక్తికి ప్రారంభం ముగింపు లేకపోతే ఎలాగా? అంతు తేలని భక్తి అయితే ఎలాగా? ఇలాంటి పరిస్థితుల్లో పౌలు పలికే గొప్ప మాట. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ఆయన ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను.
ఇది ప్రభు గురించిన గొప్ప మాటలు. బైబిల్ దేవుడు ఆయన ఒక్కసారిగా తన సంగతి చెప్పుకున్న దేవుడుగా, బయలుపరుచుకున్న దేవుడుగా మనం చూడం బైబిల్లో. స్టార్టింగ్ ఫ్రమ్ జెనసిస్, ఎండింగ్ విత్ రెవల్యూషన్, దేర్ ఈస్ ప్రోగ్రెస్ ఇన్ రెవల్యూషన్. తను తాను గ్రాడ్యువల్గా, ప్రోగ్రెసివ్గా తన సంగతులు బయలుపరుచుకుంటూ వచ్చిన దేవుడు బైబిల్ యొక్క దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. అలాంటిది బయలుపరుచుకోవాలన్నప్పుడు ఎప్పుడు జరగాల? హ్యూమన్ ఎగ్జిస్టెన్స్లో జరగాల. సో మీరు ఫలించి అభివృద్ధి పొందండి, భూలోకాన్ని నింపండి అన్నప్పుడు ఒక్క జనరేషన్తో అయ్యేది కాదు. ఒక్క జనరేషన్ అయితే ఒక మాట చాలు, అయిపోద్ది. జనరేషన్స్ అండ్ జనరేషన్స్, సదాకాలము మీతో కూడా అని దేవుడు అనే మాటలు, ప్రభు అనే మాటలు ఎలాంటివి అంటే జనరేషన్స్ అనే ఉద్దేశంతో. కాబట్టి ఇన్ ఏ సీక్వెన్స్ ఆర్ ఇన్ సిరీస్ ఆఫ్ జనరేషన్స్, అవర్ జనరేషన్ ఈజ్ వన్. అలాంటప్పుడు ఈ ప్రోగ్రెస్ ఏంటి అనేది గమనించుకోవాలి. ప్రోగ్రెస్ లేకుండా ఇలాంటివి ఉండవు. సో హ్యూమన్ ఎగ్జిస్టెన్స్లో ఆయన ప్రోగ్రెస్ ప్రకారంగా బయలుపరుచుకుంటూ వస్తుంటే ఇది హిస్టరీ అవ్వాలా, చరిత్ర అవ్వాలి. చరిత్రలో ఏది చరిత్ర అంటే ఒక వ్యక్తి ఉండాల్సిందే, లేకపోతే మనిషికి అది మీనింగ్ ఏం కాదు. ఒక వ్యక్తి ఉండాలి, అంతేకాకుండా ఒక ప్లేస్ ఉండాలి, అంతేకాకుండా ఒక ఏమంటాం సిచ్యుయేషన్ ఉంటే కాంటెక్స్చువల్గా హిస్టరీ అవుతుంది. అది దీన్ని టైమ్ అండ్ స్పేస్ ఈవెంట్ అంటాం. బైబిల్ ఎప్పుడైతే చరిత్రతో ముడిపడి ఉన్న గ్రంథమో, వెన్ వి లుక్ ఎట్ ఈవెంట్స్, we look at those events as history. వాటిని టైమ్ అండ్ స్పేస్ ఈవెంట్స్ అంటాం. మేరీకి అంటే లూకా సువార్తలో దేవదూత వచ్చి చెప్తున్నప్పుడు 1వ అధ్యాయం 26వ వచనం నుండి స్పష్టంగా కనబడిపోద్ది. 6వ నెలలో టైం, గలిలయలోని నజరేతు తన ఊరిలో ప్లేస్, దావీదు వంశంలో ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడను. ఎవరు? గబ్రియల్ అనే దేవదూత. కాబట్టి ఒక సిచ్యుయేషన్, ప్రధానం మాత్రం అయింది, పప్పు భోజనాలు అయినాయి, ఇంకా పెళ్ళి జరగలేదు, పెళ్లి కొడుకు దగ్గరికి పంపబడలేదు, ఆమె కన్యక. కాబట్టి ద పర్సన్ హియర్ ఈజ్ వర్జిన్ మేరీ, అండ్ దెన్ ద ప్లేస్ నాజరేత్ ఇన్ గ్యాలిలీ, అండ్ ద సిచ్యుయేషన్, she is only betrothed, that's all. We call it a narrative. దాన్ని మనం చరిత్ర అని అనాలి. కాబట్టి నేటివిటీ, బర్త్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ప్రెజెంటెడ్ ఇన్ narratives. నేటివిటీ ఈజ్ ప్రెజెంటెడ్ ఇన్ narratives. అటు యోసేపుకి సంబంధించిన మాటలు వినబడినా, అలాగే మరియకు సంబంధించిన మాటలు వినబడినా, ఇవి నేరేటివ్స్. ఇవి హిస్టరీని ఆ రకంగా చూద్దాం. టైమ్ అండ్ స్పేస్ ఈవెంట్స్కి సంబంధించిన సంగతులు ఈరోజు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అలాగా కాలము పరిపూర్ణమైనప్పుడు అంటాడు పౌలు. అంటే ఎప్పుడుకో ప్రభు చనిపోవడం అయిపోయింది, తిరిగి లేవడం అయిపోయింది. తనకి ప్రభు తిరిగి లేచిన తర్వాత ఆయన మ్యాన్ జీసస్గా కనబడటం అయింది. ఆ తర్వాత ఈ విషయాలు అంత కన్సైజ్గా తను రాస్తున్నాడు. అయితే అంటే యూ హ్యావ్ ఆల్ అలాంగ్ బీన్ అండర్ స్లేవరీ ఇన్ ఏ వే, వెదర్ యు ఆర్ ఎ జూ ఆర్ ఎ జెంటైల్, యూ హ్యాడ్ ఆల్ అలాంగ్ బీన్ ఎ స్లేవ్. ఇలాంటి టైంలో కాలము పరిపూర్ణమైనప్పుడు, వెన్ ద టైమ్ హ్యాడ్ ఫుల్లీ కమ్ అంటాడు. అందుకు స్కాలర్స్ ఏంటి ఫుల్లీ కమ్
అంటే ప్రభువు పుట్టినప్పుడు టైం హ్యాడ్ ఫుల్లీ కమ్ అంటే ఎప్పటి నుంచో ఆయన పుట్టబోతున్నాడనే సంగతులు ప్రవచనాల్లో ఉన్నాయి. అవి సాగుతూ సాగుతూ అప్పుడే పుట్టినప్పుడు దాన్ని పరిపూర్ణమని అంటున్నాడు అంటే ఏమై ఉండొచ్చు అనేది స్కాలర్స్ రకరకాలుగా ఆలోచించారు. ఏం ఆలోచిస్తే ఏమి వాళ్ళకి దొరికింది అంటే, ఈ అలెగ్జాండర్ గ్రీక్ ఎంపరర్, అందరికీ ఆ పేరు వినబడగానే ఫలానా అని తెలిసిపోద్ది కదా, యంగ్ అలెగ్జాండర్. తనకి ఈ యూదులు అంటే ఎందుకో ఇష్టమైందంట. అంటే ప్రధాని అధికుడు నువ్వు గెలుస్తావని ఏదో చెప్పాడు అంటారు. కాబట్టి వాళ్ళ విషయంలో జనరస్గా ఉన్నాడు. సరే, తనకి ఏంటి అంటే తన భాష విషయంలో చాలా పిచ్చి, అలాగే తన సంస్కృతి విషయంలో చాలా పిచ్చి. కాబట్టి తను రూల్ చేసిన ఈ డైడ్ యాజ్ అ యంగ్ మ్యాన్, బ్రేవ్ యంగ్ మ్యాన్. అలాంటి వాడు బతుకుంటే ఈ మొత్తం ప్రపంచాన్ని మొత్తం చుట్టూ అప్పటికే దెన్ ఆన్ వరల్డ్ తను గెలిచి దెన్ ఆన్ వరల్డ్కి ఎంపరర్. తనకి ఈ రకమైన పిచ్చి ఉండటంతో ఏం చేశాడంటేనంట, లాంగ్వేజ్ అన్ని చోట్ల అందరూ నేర్చుకోవాల్సిందే. ఎవ్రీబడి షుడ్ బి ఏబుల్ టు స్పీక్ గ్రీక్. కాబట్టి దాన్ని కామన్ గ్రీక్ అన్నారు. ప్రతి ఒక్కరు మాట్లాడేది కామన్ గ్రీక్, అది కోయినే గ్రీక్ అంటారు. అలాంటి గ్రీక్ ప్రతి ఒక్కరు మాట్లాడాలి. నిజంగానే ఎక్కడికక్కడ ఇలాంటి విద్యా బోధన అది అంతా జరిగిపోయింది. అలాగే ఇంకొకటి ఏంటంటే తన కల్చర్, ఈ గ్రీక్ కల్చర్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి, అది తన ఆలోచన. కాబట్టి ప్రభు వచ్చే టైంకి ముఖ్యంగా లాంగ్వేజ్ విషయంలో ఎవ్రీబడి వాజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఎవ్రీ అదర్ పర్సన్. ప్రతి ఒక్కరికి అవతలడు మాట్లాడే మాటలు తెలుసు, అర్థం వినేయగలరు, మాట్లాడేయగలరు. అలాగా అది పరిస్థితి. ఐ సీ అని అనుకున్నారు స్కాలర్స్. సో గ్రీక్ లాంగ్వేజ్ లింగ్వా ఫ్రాంకా అంటాం కదా, అలాంటిది ఈ కామన్ లాంగ్వేజ్ అయి ఉండాలా. అయితే ప్రభు పుట్టే టైంకి ప్రతి ఒక్కరికి సంగతి తెలియాలి అంటే కామన్ లాంగ్వేజ్ అయిపోవాలా. ఓకే, ఇంకొకటి తర్వాత రోమన్ ఎంపైర్ వచ్చింది. ఈ రోమన్ ఎంపైర్ వాళ్ళ పిచ్చి ఏంటి అంటే కమ్యూనికేషన్స్. ఈ కమ్యూనికేషన్స్ ఏంటి, ట్రాన్స్పోర్టేషన్. విపరీతమైన కమర్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగిపోవాలంటే మంచి ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి. కాబట్టి మంచి మంచి రోడ్స్, ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్. ఇలాగా తర్వాత ఇలాంటి ఫ్రీ ట్రేడ్ హ్యాపీగా జరగాల. పీపుల్ షుడ్ బి ఏబుల్ టు ట్రావెల్ ఎనీవేర్ దే లైక్. ఎక్కడికైనా అటు ఇటు వాళ్ళు వెళ్ళిపోయేలాగా ఉండాలి అంటే ఏం చేయాలి, ఈ ఫ్రీ ట్రాన్స్పోర్టేషనే కాకుండా, అంటే ఈజీ ట్రాన్స్పోర్టేషను, ఈ రోడ్సే కాకుండా దేర్ షుడ్ బి పీస్, పక్స్ ఆర్ రోమన్ అంటారు. అంటే పీస్ ఎవ్రీవేర్. ఎక్కడ కూడా వాళ్ళ గొప్పతనం ఏంటంటే ఐరన్ హ్యాండెడ్గా రెబెలియన్ని అణచేయటం వాళ్ళ గొప్పతనం. సో ఏ రకమైన ఈ గూండాగిరి అంటే చూసారు, అలాంటివి ఎక్కడ జరగనిచ్చేవాళ్ళు కాదంట. అలాంటిది. కాబట్టి ప్రభు పుట్టే టైంకి ఆయన పుట్టిన సమాచారం తెలియజేయాలి అని అంటే, లేదా ఆయన గురించిన సమాచారం వినబడాలంటే కామన్ లాంగ్వేజ్ అండ్ ఈజీ ట్రాన్స్పోర్టేషన్ అండ్ దెన్ పీస్ ఎవ్రీవేర్, ఇవి చెప్తారు. కాబట్టి పౌలు అంటున్నప్పుడు అదే ఉండొచ్చు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఎంత స్పెషల్ మాట. దేవుడు యేసును పుట్టించెను కాదు, దేవుడు తన కుమారుని పంపెను. దేవుని కుమారుడు పంపించాడు. ఎలాగా? ఈ కన్యమరి గర్భాన ఎలాగూ బేబీగా పంపించాడు, బేబీగా. అప్పటికే కుమారుడు. ఏమై ఉండాలా? ఎంత ఈజీగా మనం క్యాప్చర్ చేయవచ్చు ఐడియాని. హీ మస్ట్ హ్యావ్ బీన్ ఇటర్నల్లీ గాడ్ సన్. ఆయన నిత్యత్వంలో దేవుని కుమారుడు. నిత్యత్వం అంటే ఇట్ హ్యాస్ నో బిగినింగ్, నో ఎండ్. సో మన లెక్కలు తండ్రి
తండ్రి తర్వాత ఎప్పుడుకో కుమారుడు చెల్లవు అక్కడ. ఇటర్నల్ సన్ అంటే, సన్ ఇన్ ఇటర్నిటీ అంటే వెన్ ద ఫాదర్ వాస్ ద సన్ ఆల్సో వాస్. అది కాబట్టి ఏ రకంగానూ దేర్ కుడ్ హ్యావ్ బీన్ ఎ టైమ్ వెన్ ద సన్ వాజ్ నాట్ అని అనటానికి ఎవరికి అవకాశం లేదు, బికాస్ ఇట్స్ ఇటర్నిటీ. కాబట్టి దేవుడు తన కుమారుని పంపాడు. తర్వాత మనం దేవుడు ఆత్మ కనుక ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత అన్ని ఆత్మకు సంబంధించిన విషయాలు కాబట్టి ఆత్మ ఆనాటి నుండే ఆయన ఉన్నాడు. కాబట్టి గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద స్పిరిట్, వన్ గాడ్ ఇన్ 3 persons. వ్యక్తులు వేరు కానీ దేవుళ్ళు ముగ్గురు కాదు, వన్ గాడ్ ఇన్ 3 persons, బ్లెస్డ్ ట్రినిటీ అంట. అలాంటి దేవుడు తనతో నిత్యత్వంలో ఉన్న కుమారుణ్ణి మరియ గర్భాన శిశువుగా పుట్టడం కోసం పంపించాడు అని పౌలు అంటున్నాడు. గాడ్ సెంట్ హిస్ సన్. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి, ఎంత క్లారిటీగా చూడండి, స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ఆయన ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఇలాంటి వర్సెస్ చాలా స్పెషల్ కాబట్టి కంటతా వస్తే చాలా బాగుంటుంది. దాన్ని మనం ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకునేలాగా స్కాలర్స్ ఏం చేశారు అంటే, మంచి మన ఎవ్రీడే లాంగ్వేజ్లో ఇలా పెట్టారు. ద సన్ ఆఫ్ గాడ్, హూ ఈజ్ హీ? ద సన్ ఆఫ్ గాడ్ became the son of man. What for? So that sons of men might become sons of God. దేవుని కుమారుడు మనుష్య కుమారుడు అయ్యాడు. ఎందుకు అంటే మనుష్య కుమారులైన మనము దేవుని కుమారులు అవ్వడం కోసము. దేవుని కుమారుడు మనుష్య కుమారుడు అయ్యాడు అంటే డివినిటీ became humanity. What else? What else is it? In which else or in which way can you just understand? Which way can you express that? ఏ రకంగా పాసిబుల్? దేవుడు తన కుమారుని పంపాను అంటే దేవుని కుమారుడు మనిషిగా వచ్చాడు అంటే డివినిటీ ఇన్ హ్యుమానిటీ. అందుకే మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఆయన ఫుల్లీ మ్యాన్ అయినప్పుడే ఆయన డివినిటీకి మీనింగ్ ఉంటుంది. కాబట్టి ప్రభు విషయం ఆయన నేరేటివ్స్ అన్ని చదువుకుంటూ వెళ్ళేవాళ్ళు వాళ్ళకి ఏమనిపించడానికి అవకాశం ఉంటుందంటే, ఎంతగా ఆయన మనిషి అంటే అమ్మో దేవుడు కాదేమో అని అనుమానం వచ్చేలా కనబడుతూ ఉంటుంది. కానీ మరి దేవుని కుమారుడు కాబట్టి ఎంతగా ఆయన దేవుడు అంటే అమ్మో ఈయన మనిషి కాదేమో అని అనిపించే అవకాశం ఉంటుంది. అనిపించింది ఆ రోజుల్లో ఆయనతో పాటు ఉన్న వాళ్ళకి. అరే మనిషే కదా అని అనిపించింది. అరే దేవుడు కాక ఇంకేంటి అని అనిపించింది. కాబట్టి అప్పుడే ఆయన ఈ దేవుడు ఇంటర్వ్యూన్ అయ్యి భూమి మీదకి ఆయన ఇంటర్వ్యూన్ అయ్యి కలుగు చేసుకుంటున్న మాటకి మీనింగ్ వస్తుంది అప్పుడే. సో ఓన్లీ వెన్ హీఈస్ ఫుల్లీ హ్యూమన్ యూ కెన్ సీ హిస్ డివినిటీ. ఓన్లీ వెన్ హీఈస్ ఫుల్లీ డివైన్ యూ కెన్ సీ హిస్ హ్యుమానిటీ. ఆయన కానీ ఫుల్లీ మ్యాన్ కాకపోతే మ్యాన్ తరపున ఆయన బలి అయితే ఆ బలికి మీనింగ్ లేదు. ఆయన ఫుల్లీ దేవుడు కాకపోతే ఆయన భూమి మీద మానవుడిగా ఉంటూనే మనుష్య కుమారునికి భూమి మీద పాపం క్షమించే అధికారము కలదని ఈరోజు మీరు తెలుసుకోండి అంటున్నాడు. కాబట్టి ఆయన ఫర్గివ్నెస్కి మీనింగ్ ఉండదు. బికాస్ ఈజ్ ఫుల్లీ మ్యాన్, ఆయన తను తాను బలిగా అర్పించుకున్న దానికి మీనింగ్ వచ్చింది. బికాస్ హీఈస్ ఫుల్లీ డివైన్, ఆయన క్షమాపణకి మీనింగ్ వచ్చింది. ఇవి మనం గుర్తుపెట్టుకుంటే మనకి చాలా చక్కగా విషయాలు అర్థం అవుతాయి. కాబట్టి
దేవదూత వచ్చి మరియకు చెప్పాడు, ఏమని? దయాప్రాప్తురాలని నీకు శుభము. ఆమె కంగారు పడింది. మరి అంతే కదా, ఆమె చక్కగా ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటే, పేద కుటుంబం కాబట్టి, విలేజ్కి సంబంధించిన కాబట్టి, అలా సూపర్ న్యాచురల్ బీయింగ్ వచ్చి దయాప్రాప్తురాలా నీకు శుభం అంటే కంగారు పడింది. వెంటనే ఆమె ఆలోచించుకుంది, ఏంటిది ఈ శుభవచనం ఏంటి అనుకుంటూ ఉండగా, అమ్మ నువ్వు భయపడొద్దు మరియా, నువ్వు దేవుని వలన కృప పొందావు, ఇదిగో నువ్వు గర్భం ధరించబోతున్నావు, కుమారుని కంటావు, ఆయన గొప్పవాడైపోతాడు, సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు, తన తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని దేవుడు ఆయనకి ఇస్తాడు, ఆయన యాకోబు వంశస్థుని యుగయుగములు ఏలుబడి చేస్తాడు, ఆయన రాజ్యమునకు అంతము లేదు. ఇవన్నీ పెద్ద మాటలు. కానీ మొదటి ఇదిగో అనగానే బిహోల్డ్ అంటే నవ్ ఇట్ సెల్ఫ్ అనే మీనింగ్. కాబట్టి నేను ఇప్పుడు గర్భవతిని అవటం ఏంటి, అరే ఇంకా టైము, పెళ్ళి ఇవన్నీ ఉన్నాయి కదా, ఈరోజే అన్నట్టు అంటాడేంటి అని అనుకుని, అమ్మో ఇలాంటిది నేను అడగకుండా వదిలేయకూడదు అని దేవదూత దగ్గర ధైర్యం చేసి, అంత చిన్న ఆమె కూడా తెగించి, ఇదిగో లుకియర్ why do you say this? How will it ever become possible? A virgin bearing a son? I am a virgin. I know not a man. What are you speaking? అనేసరికి దేవదూత కోపం తెచ్చుకోవాలా, చక్కగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. లుకేరమ్మా, నువ్వు హ్యూమన్ టర్మ్స్లో ఆలోచిస్తున్నావు, ఇది దేవుడు ఇంటర్వ్యూన్ అవుతున్న టైం ఇది. గాడ్ ఈజ్ ద స్పిరిట్, దేవుడు ఆత్మ, ఆయన ఆత్మ కాబట్టి ఏంటి ఆత్మ అనగానే ఆకృతి లేనిది, విదౌట్ పార్ట్స్. కాబట్టి ఎవరన్నా ఆలోచించేప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి ఆలోచనలు. మా లుకియర్, గాడ్ ఈజ్ స్పిరిట్, పరిశుద్ధ ఆత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతని శక్తి నిన్ను కమ్ముకును, కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడు. ఎలాగా, వేరే రకంగా ఎలా పాసిబుల్? ఈ రకంగానే పాసిబుల్. హోలీ, పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడిన, ఆ కారణంగా ఆయన దేవుని కుమారుడు. లేకపోతే ఎంతోమంది వచ్చారు, చక్రవర్తులు వచ్చారు, తర్వాత ప్రవక్తలు వచ్చారు, వాళ్ళ సంస్కృతి వాళ్ళ పద్ధతిలో, యూద మతంలో. అంతేకాకుండా గొప్ప తత్వవేత్తలు వచ్చారు, సోలమన్ లాంటి గ్రేట్ ఫిలాసఫర్స్ వచ్చారు. వాళ్ళందరూ కూడా ఎంతవరకు అంతవరకే. లుకియర్ టైమ్, గాడ్ ఈజ్ ఆర్ గాడ్ హ్యాజ్ ఇంటర్వ్యూన్డ్ ఈ టైంలో. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతి. ఇదిగో నీకు ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, నీకు ప్రూఫ్ కూడా ఇస్తాను. ఆ ప్రూఫ్ ఏంటంటే, నువ్వు నీ బంధువురాలు గురించి సంగతి నీకు తెలుసు. ఆమె గొడ్రాలు, ఆమె ఏజ్డ్, ఏమన్నారు, వృద్ధురాలు కాబట్టి ఇంక పిల్లలు పుట్టరు అనేసారు. అలాంటి ఆమెకు ఇది 6వ మాసము. ఆమె సిగ్గుపడే వరకు చెప్పుకోవట్లా, నీకే ఫస్ట్ టైం ఈ ఇన్ఫర్మేషన్. షీ ఈజ్ ప్రెగ్నెంట్. సీ ద పవర్ ఆఫ్ గాడ్. అమ్మ నీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, ప్రూఫ్ ఇచ్చాను, ఇది ఒక్క మాట చెప్తున్నాను. మేరీ లుకే, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. దేవుడు చెప్పాడంటే జరిగి తీరాల్సిందే. గడ్డి ఎండును, పువ్వు రాలును, దేవుని వాక్యము నిరంతరము నిల్చును. దేవుని వాక్యము సజీవమై బలం గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను విభజించున్నంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఇదిగో నేను సెలవిచ్చి ఉన్నాను అంటాడు దేవుడు, దాన్ని నేను నెరవేర్తాను. అమ్మా నీకు ఒకటే మాట, దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకము కానేరదు. లుక్ ఎట్ దిస్ యంగ్ గర్ల్. She got disturbed. Then when she heard about this truth, she entertained doubts. ఆ డౌట్ని దిగమింగుకోకుండా ఎక్కడ అడగాలి అక్కడే అడగటం, తెగించి అడిగింది. She received an explanation and then a proof. And then
ద యూనివర్సల్ స్టేట్మెంట్ ఏంటి అంటే దేవుడు చెప్పిన ఏ మాటను నిరర్ధకము కానేరదు. కాబట్టి అంత సెన్సిబుల్గా, ఓపెన్ మైండెడ్గా, ఇంటలెక్చువల్ పద్ధతిలో షీ డెల్ట్ విత్ ద హోల్ ట్రూత్ అండ్ దెన్ ఫైనల్లీ సెడ్, ఐ సబ్మిట్. ఇదిగో ప్రభు దాసురాలను, నీవు చెప్పిన ఆ మాట చెప్పున నాకు జరుగునుగాక, మేరీ అలా అన్నది. కాబట్టి ప్రభు యొక్క హ్యుమానిటీ చూడండి. కాబట్టి ఆయన స్త్రీ ఎందుకు పుట్టి, ఏంటి పర్పస్ అంటే, ఎందుకు పుట్టాలి అంటే మనము దత్తపుత్రులము కావాలని దేవుడు హ్యుమానిటీలో ప్రతి ఒక్కరిని అడాప్ట్ చేసుకోవాలనే ఆలోచనతో, సంకల్పంతో ఆయన ఏం చేశాడు అంటే ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై, ఇందాక మనం చూసాం, లా అంతు తేలని రీతిలో, అలాగే మొరాలిటీ అంతు తేలని రీతిలో ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ఆయన ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఎందుకు వచ్చాడు ప్రభు, ఎందుకు భూమి మీదకి? అక్కడికి వచ్చేసరికి మాటలన్నీ కూడా ఆయన మరణాన్ని గురించే. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాము అంటాడు ఇదే పౌలు. ఆయన వి ప్రీచ్ క్రైస్ట్ ద క్రూసిఫైడ్, అది మా ప్రీచింగ్. కాబట్టి వై ఈజ్ ఈ బోర్న్ టు డై విత్ ఎ పర్పస్. ఏంటి పర్పస్? మనము దేవుని ద్వారా అడాప్ట్ చేసుకోబడాలి. అడాప్షన్, పుత్రత్వము, దత్తత తీసుకోవడం, అడాప్షన్. ఈ అడాప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ మాట. అది ఏమంటాం, వారసత్వం ఎలా వస్తుంది? ఈ దత్తత బట్టి వారసత్వం వస్తుంది. కాబట్టి దేవుడు దత్తత తీసుకోవాలి అంటే మనిషికి, అంటే ఏమన్నాం దీన్ని, ఏదో మనిషిలో ఒక వంకర ఉంది, ఈ వంకర నుంచి బయటపడటానికి అందరు తాపత్రయం. ఇది అంతు తేలడం లేదు, ఈ భక్తికి ప్రారంభం ఉండట్లేదు, ముగింపు ఉండట్లేదు. కాబట్టి అంతు తేలని ఈ భక్తి దేనికి అంటే, హౌ షుడ్ ఐ గెట్ ఓవర్ దిస్ ఈవిల్ ఇంక్లినేషన్ ఇన్ మీ? నిజంగా సరిగ్గా ఎవరి లైఫ్ను వాళ్ళు ఎగ్జామిన్ చేసుకునేవాళ్ళు ఇది ఒప్పుకుని తీరాలా. దేర్ ఈజ్ ఈవిల్ ఇంక్లినేషన్, తెలియని వంకరేదో, తెలియని వంకర ఏంటో. కాబట్టి దీని నుంచి బయటపడాలా. దీని నుంచి బయటపడాలి అంటే ఏమో ఎప్పుడో అని అనుకుంటే ఈ జీవితం అంతా ఇంతేనా? ఎప్పుడో బయటపడటం ఏంటి? దేవుడు కనికరం గలవాడు కదా. ఆశపడితే బయటపడే అవకాశాన్ని ఆయన చూపించాలి కదా. ఎందుకు సృష్టించినట్టు? ఇలాగే సఫర్ అవుతూ వెళ్ళటానికి కాదు కదా. కాబట్టి ఈ ఈవిల్ ఇంక్లినేషన్ గురించి గాడ్ షుడ్ డూ సంథింగ్, అండ్ హీ హ్యాడ్ డన్ సంథింగ్. ఏంటి అంటే కుమారుని పంపడంలో ఉద్దేశం, ఆయన ఏ ధర్మశాస్త్రానికి అయితే అంతు తేలని పద్ధతిలో లోబడి మనిషి సఫర్ అవుతున్నాడో, అలాంటి ఎందుకు ఈ ధర్మశాస్త్రం సంగతులు ఎలా ఉంటాయంటే, ఇవి డూస్ అండ్ డోంట్స్, రైట్ అండ్ రాంగ్, గుడ్ అండ్ బ్యాడ్ అనే వాటి డేంజర్ ఏంటి అంటే, నోబడి ఈజ్ ఏబుల్ టు గెట్ ఓవర్. దెన్ వాట్ హ్యాపెన్స్? లా టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్. ఏంటంటే డెత్. ద ఫైనల్ పెనాల్టీ ఈజ్ డెత్. అలాంటప్పుడు దాన్ని ఇప్పుడే ఎవరో ఒకరు మనిషి తరపున తీసుకుని మనిషిని రిడీమ్ చేస్తే అది చాలా గొప్పగా ఉంటుంది కదా. When the time had fully come, God sent his own son, born of a woman, born under law, to redeem those who are under the law. కాబట్టి అది జరగటం కోసం లాకి సంబంధించిన శాపాన్ని ఆయన మీద మోపాడంట. గాడ్ డిడ్ దాట్. కాబట్టి దేవుని పని అది, పని దేవునిదిగా చూడాలా.
మన పని ఏంటి అంటే మన కోసం మనం ఏం చేసుకోలేని వాళ్ళం సింపుల్గా విశ్వాసం ఉంచటం అనే దాంట్లో మీనింగ్ చూడాలి. ఏదో చేద్దామని తాపత్రయపడుతుంటే అంతు తేలటం లేదు కదా. కాబట్టి పని అయింది, నమ్మటం మాత్రమే నాది. వర్క్ ఈస్ హిస్, జస్ట్ బిలీవింగ్ ఈజ్ మైన్. ఇలా తీసుకునేవాడు వాళ్ళకి ఫ్రీడమ్ అంటే ఏంటో తెలుస్తుంది. అంత ఫ్రీడమ్గా వాళ్ళు కలిగి ఉంటారు. కాబట్టి ఆయన లా యొక్క శాపాన్ని ఆయన భరించాడు అనమాట. మ్రానున వేలాడిన వాడు శాపగ్రస్తుడు. ఆ యెరూషలేములో ఊరు బయట సిలువేయటం ఎందుకు అంటే, ఈ రోమీలు ఆ దారిని వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే పగవాడికి కూడా ఇలాంటి చావద్దు అని అనుకోవాలన్నమాట. అలాంటిది. కాబట్టి ఏంటో అసలు అంటే అలాంటి చావు అంటే సఫరింగ్, ఫిజికల్ సఫరింగ్ అని ఇంకా అక్కడితో ఆపకూడదు మనం. ప్రభువు నిజంగా దారుణమైన హింసలు పొందాడు. కానీ మనకు అర్థం కానిది ఏదో ఉంది అందులో. ఏంటంటే ఆయన భూమి యొక్క అగాధ స్థలములకు దిగిపోయాను అంటే ఏంటో అది ఎవరికి అర్థమవుతుంది? ఎవరు దిగిపోయారు దాని సంగతి చెప్పడానికి? దిగిపోయిన వాళ్ళు అడ్రస్ లేరు. ఎవరు దిగిపోయారు చెప్పడానికి? సాతానుకు కూడా తెలియదు. సాతానుకు కూడా తెలియదు అది ఎలా ఉంటుందో, ఆఖరికి తెలుస్తుంది. కాబట్టి అలాంటి పాపాన్ని, శాపాన్ని, మరణాన్ని, నరకాన్ని ఆయన అనుభవించి మనల్ని దాని నుండి బయటకు తీయటం అనేది దేవుడు యేసు ప్రభు ద్వారా ప్రతి ఒక్కరికి ఏర్పాటు చేసినట్టు అర్థమవుతుంది. మరియు మనము కుమారులం అయిపోయినప్పుడు, తర్వాత వచనంలో కుమారులం అయిపోయినప్పుడు, ఎందుకు దత్తపుత్రులు అంటే దేవుని కుమారులం, మరియు మనం ఆయన కుమారులు అయినందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని యొక్క ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. సో అడాప్షన్ ద్వారా దేవుని పిల్లలు అని ఎవరు తెలుసుకోగలరు అంటే, ఈ రకంగా విశ్వాసం ఇచ్చిన వాళ్ళు తెలుసుకోగలరు. ఏమవుతుందంట? ఆయన అడాప్షన్ కారణంగా తన కుమారుని యొక్క ఆత్మను మన హృదయంలోనికి పంపెను. ప్రభు ఆనాడు టైమ్ అండ్ స్పేస్కి బందీ. ఆయన ఇజ్రాయెల్ దేశం దాటి ఎటు వెళ్ళలేదు. ఆయన ఎక్కడుంటే అక్కడే, ఏ రోజైతే ఆ రోజే. అలాంటి ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత సర్వాంతర్యామి అంటే ఎక్కడైనా ఎవరి హృదయంలో అయినా ఉండగలడు. ఆత్మ ఆయన ఆత్మ. కాబట్టి ముందు ఏం చేయాలంటే మ్యాన్ జీసస్గా చూడటం నేర్చుకోవాలా. పౌలుకి అది చాలా ఇంపార్టెంట్. ఎందుకు? తనకు కనబడినప్పుడు తనంత శత్రువుగా ఆయన మార్గంలో వెళ్తున్న వాళ్ళందరినీ హింసించి చంపేయటానికి తను కార్యక్రమాలు చేపట్టి అలాగ వెళ్ళిపోతున్నప్పుడు ప్రభు కనపడినప్పుడు ఒక్కసారి కళ్ళు తిరుగుతాయి, నేల మీద పడిపోతాడు. పడిపోయి తనకు కనపడేసరికి అంటే ప్రశ్న, సౌలా సౌలా నువ్వేళ నన్ను హింసిస్తున్నావు, వై డూ యూ పర్సిక్యూట్ మీ సాల్ అని అంటే, నువ్వెవరు ప్రభు అన్నాడు. నువ్వు ప్రభు నాకేమంటాడు? ఎవరు ప్రభువా? హూ ఆర్ ద లార్డ్? ఎవరు నువ్వు అని అంటే, నీవు హింసించుచున్న యేసును. సీ ద మిస్టరీ దేర్. నీ దేవుడిని అనొచ్చు. లుక్ హియర్. మానవుడైన యేసుతో మొదలు పెట్టడం మనందరి యొక్క ఏమంటాం అంటే జ్ఞానానికి ఆధారమైన విషయం. నేల విడిచి సాము చేసే వాళ్ళకి అర్థం అవ్వవు విషయాలు. ప్రభువుని ముందుగా మ్యాన్గా చూసిన వాడు పౌలు. ఆ చూపు ఎక్కడి వరకు వెళ్ళింది అంటే, ఎస్ ఈజ్ ద లార్డ్. త్రిత్వదేవునిలో కుమారుడైన వ్యక్తి అయిన. ఎందుకు? దేవుడే. కానీ ఆయన చెప్పుకునేప్పుడు ఏం చెప్తున్నాడు? నువ్వు హింసిస్తూ ఉన్న యేసుని, ఈ మార్గంలో ఉన్న వాళ్ళని హింసిస్తున్నావు నువ్వు, ఆ యేసుని. అప్పుడు పౌలుకి అమ్మో, ఏ యేసునైతే దూరం నుండి చూసి
ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ మీద కోపం తెచ్చుకుని ఆయన్ని అసహించుకుని ఆయన పేరు మీద వీళ్ళందరినీ హింసిస్తూ ఉన్నాను. ఆ యేసు ఈ దేవుడు మాయ. సో బిగిన్ విత్ హిస్ హ్యుమానిటీ, దెన్ యూ విల్ అండర్స్టాండ్ హిస్ డివినిటీ, దెన్ యూ విల్ హ్యావ్ మీనింగ్ ఇన్ యువర్ ఫెయిత్. ఆ రకంగా మీనింగ్ తెచ్చుకోవాలి మనం. కాబట్టి చెప్తున్నాడు, తన కుమారుని యొక్క ఆత్మను మన హృదయంలోనికి పంపాను. ఎలాగా? నాయన తండ్రి అని మొరపెట్టాడు. మన ఎంత ప్రివిలేజ్ చూడండి. ఊరికే గంభీరమైన ప్రార్థనలు కాదు, ఏదో దండం పెట్టుకోవటం కాదు, ఇంకేదో కాదు. యూ కెన్ కాల్ హిమ్ డాడీ. నాయన తండ్రి అంటే గ్రీక్, అరమాయిక్ ప్రభు మాట్లాడే 2 భాషలు కలిపి మాట్లాడాడంట ఆయన. గ్రీక్ అండ్ అరమాయిక్. గ్రీక్లోనేమో ఘనమైన తండ్రి గారు, అరమాయిక్లో డాడీ. సో యూ కెన్ కాల్ గాడ్ యువర్ డాడీ. వాట్ గ్రేట్ ప్రివిలేజ్ ఇట్ ఈస్. డూ యూ సీ దట్ ప్రివిలేజ్? లోపల ఉన్నవాడు యేసు ప్రభు అయినప్పుడు ఆయనకి దేవుడు తండ్రి అయితే నీకేమవుతాడు? దేవుడు తండ్రి అవుతాడు. యేసేమవుతాడు? చక్కగా అర్థం చేసుకుంటే అన్న అవుతాడు. ఆత్మ ఏమవుతాడు? మీ ఇద్దరికి కలిగిన బంధాన్ని తెలియజేసేవాడుగా, బంధాన్ని కలిపినవాడుగా ఆత్మ అవుతాడు. అందుకే పురుషోత్తం చౌదరి గారు చాలా గొప్ప పాట, యెహోవా మా తండ్రి కాడా, యేసు మా అన్న కాడా, మహిమ కళ శుద్ధాత్మ ఇట్టి వరుస తెలిపే కదా మన తోడ. సో గాడ్ ఈజ్ నౌ యూ ఫాదర్, యూ కాల్ హిమ్ డాడీ. గ్రేట్ ప్రివిలేజ్. చెప్పుకున్న రోజంతా సంతోషమైనా చెప్పుకోవటమే, బాధ అయినా చెప్పుకోవటమే, దిక్కుతోచని స్థితి అయినా చెప్పుకోవటమే. ఎంత ప్రివిలేజ్ ఈ క్రిస్మస్ రోజున తెలుసుకుంటే, ఎంత ప్రివిలేజ్. కాబట్టి ఇప్పుడు మనము దేవుని వారసులు అంటాడు. వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ ఇట్ ఈజ్ యువర్స్. అది విశ్వాసంతో రియలైజ్ అయ్యేవాళ్ళు ఆ రకమైన ఫీలింగ్లో ఉంటారు, ఆ రకమైన ఫీలింగ్లో ఉంటారు. ఇప్పుడు చూడండి, అడాప్షన్ అది లిటరల్గా జరిగిపోయింది. ఆ రోజే అప్పుడే జరిగిన లిటరల్గా జరిగిన విషయమే మనం చూద్దాం. ప్రభు ఆయన మరియ గర్భాన్ని పుట్టాడు. ఈమె గర్భవతిగా ఉందనే సంగతి పెళ్లి కొడుకు తెలిసిపోయింది, యోసేపు. అతనంట, అయ్యో నా వంశం దెబ్బతినకూడదు, కాబట్టి అమ్మాయి నాకు వద్దు, అండ్ అట్ ది సేమ్ టైం ఆమెకు సమస్య రాకూడదు, కాబట్టి నేను ఓ పని చేస్తాను, ఎవరికి తెలియకుండా నేను ఎటో వెళ్ళిపోతే పెళ్ళి ఆగిపోద్ది. ఏం ప్లాన్ చేసుకున్నాడు మరి? నైట్ అంతా ఆలోచన ఆలోచన ఆలోచన, అలా నిద్ర పట్టిందంట. కల అయింది. ఆ కలలో అదే దేవదూత గబ్రియల్, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకోవటానికి నువ్వు భయపడొద్దు, నీ వంశం దెబ్బతింటుందని ఆలోచిస్తున్నావు నువ్వు. ఇదిగో ఆమె ఒక కుమారుని కంటుంది. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. పాపం అనే మాట మొట్టమొదట వినబడినప్పుడు దానికి ఇంపార్టెన్స్ లేకుండా ఎన్ని సెలబ్రేషన్స్ చేసిన మీనింగ్ ఏంటి? తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. యేసు అనేది ఇది ప్రొఫెషన్. యేసు అనేది అది పేరు కాదు, ప్రొఫెషన్. ఏంటి ప్రొఫెషన్ అంటే, అనారోగ్యం అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, బిల్డింగ్ కట్టుకోవాలంటే ఇంజనీరింగ్ దగ్గరికి వెళ్ళండి, చెక్క పనులు కావాలంటే వడ్రంగి దగ్గరికి, తాపీ పనులు కావాలంటే తాపీ మేస్త్రుల దగ్గరికి, కుండలు కావాలంటే కుమ్మరి దగ్గరికి, చెవులు కావాలంటే కంసాల దగ్గరికి, రక్షణ కావాలి అంటే, పాప క్షమాపణ కావాలంటే యేసు దగ్గరికి. యేసు, యెహోవా షువా, ఉన్నవాడు అనువాడు, రక్షకుడు, ఆయన పేరుది. వృత్తిరీత్యా ఇవ్వబడిన పేరు భూమి మీద, దేవుడు ఇచ్చిన పేరు, దేవుడు పెట్టిన పేరు యేసు. అందుకే యేసు అనేది అంత ఆనందం. ఆ మాట వినబడుతూనే అంత ఘనత, గొప్ప, అంత తృప్తి, అంత సంతోషం, అంత అర్థవంతమైన నామం అది. నేమ్ అబౌవ్ ఎవ్రీ అదర్ నేమ్, జీసస్.
ఇది ఎలా జరిగింది, నేను ఇలా అర్థం చేసుకున్నాను. అక్కడేమో అలా రాసి ఉంటుంది, నేను ఇలా అర్థం చేసుకున్నాను. జోసెఫ్, యు ఆర్ అఫ్రైడ్ ఆఫ్ యువర్ జీనియాలజీ. నీ వంశావళి గురించి నువ్వు భయపడుతున్నావు. డోంట్ బి అఫ్రైడ్. నీ సమస్య తెలుసు. ఏంటి నీ సమస్య అంటే, నా బిడ్డ కాదు. అవును, నీ బిడ్డ కాదు. ఆ బిడ్డ దేవుని బిడ్డ. ఇదిగో వన్ డీల్. నువ్వు కానీ రెడీ అయ్యేట్టయితే దేవుని బిడ్డ నువ్వు దత్తత తీసుకుంటావా? తీసుకుంటే నీ బిడ్డను ఆయన దత్తత తీసుకుంటాడు. ఇట్స్ ఎ డీల్, థింక్ ఓవర్ ఇట్. ఇక్కడ దత్తతకు సంబంధించింది ఇది. అంటే ఆనాడు మేరీ ఎంత తెగించిందో అక్కడ యోసేపు కూడా నెలల తేడాలోను మరి ఇమ్మీడియట్గాను అంతే తెగించాడు. కాబట్టి దిస్ హ్యాస్ బికమ్ పాసిబుల్. దిస్ హ్యాస్ బికమ్ పాసిబుల్. ఎలాగో చూడండి, యోసేపు అంట ఆమెను చేర్చుకున్నాడు భార్యగా, కానీ కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. మాట ఎంత బాగుందో చూడండి. అంటే ఆయన పన్నెళ్ళ బకెట్లు నీళ్లు పెట్టడం, లేకపోతే అన్ని రకాల సాయం చేయటం, అంతేకాకుండా ఆమెను భద్రంగా చూసుకోవటం. దేవుని కుమారుడు పుట్టే వరకు కూడా, లేదా పుట్టిన తర్వాత కూడా సెక్యూరిటీ రోల్. యోసేపుకి ఇవ్వబడిన రోల్ ఏంటంటే ఆఫరింగ్ సెక్యూరిటీ బోత్ టు ద మదర్ అండ్ టు ద చైల్డ్. ఆహా. మరి తర్వాత ఊళ్ళో వాళ్ళు ఏంటి యేసు గురించి అంత గొప్ప చెప్తారు? వాళ్ళ తమ్ముళ్ళు మాకు తెలియదా, చెల్లెళ్ళు మాకు తెలియదా అంటున్నారు. యేసు గురించి ఏంటి గొప్ప చెప్తారు? ఈయన మరియ కుమారుడు కాడా, యాకోబు, యోసే, యూదా, సీమోను అని వారి సోదరుడు వడ్లవాడు కాడా, మాకు తెలుసుగా, గొప్ప ఏంటి అంటారు వాళ్ళు. కాబట్టి తమ్ముళ్ళు, చెల్లెళ్ళు. ఈ తమ్ముళ్ళలో యాకోబు, యూదా, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కదా, యోసే, యూదా, సీమోను, వీళ్ళు. వాళ్ళంట యోహాను రాస్తాడు, వాళ్ళ బంధు, తను ప్రభు శిష్యుడు, తన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. అది వాళ్ళంట ఏంటి భోజనం కూడా మానేసి తిరుగుతాడు ఏంటి అన్న, ఏమన్నా పిచ్చా ఏమన్నానా? అరే రండ్రా, పద పట్టుకుని ఇంట్లోకి తీసుకొచ్చేద్దాం. అన్నం తినకుండా ఏం పనులు ఇవి? ఏదో అందరూ గొప్ప అనుకుంటుంటే మనకి మేము నమ్మాలా? గొప్ప కాదు, ఏం కాదు, అన్నం తినాలా అని పట్టుకుని తీసుకొద్దాం అనుకున్నారంట. అలాగ వాళ్ళు నమ్మలేదంట. తర్వాత ప్రభు సిలువ వేయబడిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత అందరు విశ్వాసులు, మరి ఆ పిల్లలందరితో పాటు ప్రభు లైన్లో ఉన్నట్టు మనకి అపోస్తలుల కార్యంలో కనబడుతుంది. అందరు ప్రభువుని తర్వాత నమ్ముకున్నారు. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ యాకోబు తన పత్రిక రాసేప్పుడు ప్రభువుని మా అన్నయ్య అండు, ధైర్యం చాలదు. యేసు ప్రభు దాసుని అంటాడు, బాండ్ స్లేవ్, కట్టు బానిసనని రాస్తాడు ఆ భాషలో, ఆనాటి భాషలో. యూదా రాస్తాడు, ఇంకో తమ్ముడు, తన పత్రికలో కూడా అన్న అండవు, యేసు ప్రభు యొక్క దాసుడిని అంటాడు, కట్టు బానిసను అంటాడు. అయ్యా, ఎంత ఎంత విచిత్రం. మరి ఏంటి వీళ్ళ సంగతి? యాకోబు ఏమంటాడు తెలుసా? 1:17 భలే ఉంటుంది. ఏమంటాడంటే, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి వద్ద నుండి వచ్చును. గాడ్ ఆఫ్ లైట్స్, ఫాదర్ ఆఫ్ లైట్స్, ఆయన నుండి వచ్చును. ఆయనలో ఏ చంచలత్వమైన గమనాగమనం వల్ల కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆహా, ఎంత బాగుంది. అంటే నో వేరియన్సెస్ ఇన్ హిమ్ అండ్ నో షాడో ఆఫ్ టర్నింగ్ విత్ హిమ్. ఇవి లేవు ఆయనకి. ఏం చేశాడు ఆయన? మనల్ని ఈ తాను సృష్టించిన వాటిలో ప్రథమ ఫలమై ఉండునట్లు, ఈ మానవాళ్ళని లేదా విశ్వాసం ఉంచిన వాళ్ళని ప్రథమ ఫలమై ఉండునట్లు, విశ్వాసం ఉంచిన వాళ్ళని ప్రథమ ఫలమై ఉండునట్లు ఆయన సత్యవాక్యం వలన దేవుని సంకల్పము ప్రకారము మనలను కనెను అంటాడు. దేవుడు ఈ బోరస్, ఆయన మనల్ని ఈ గేవ్ బర్త్ టు అస్ అంటున్నాడు.
తండ్రి వలన కలుగుతున్నది. దేవుణ్ణి యూదులు థియరిటికల్గా అంటారు తప్ప ఆయన పేరు ఎత్తడానికే భయపడేవాళ్ళు, యాహ్వే పేరు ఎత్తడానికే భయపడేవాళ్ళు. తండ్రి అనే మాట వాళ్ళు ఉచ్చరించడం చాలా కష్టం. ఇట్స్ ఓన్లీ థియరీ. ఇక్కడ ఈయనే ఉంటున్నాడు, జ్యోతిర్మయుడు తండ్రి వద్ద నుండి వచ్చును అంటున్నాడు. ఇక్కడ ఈయన ఏమంటున్నాడు? సంకల్పం ప్రకారం మనలను కనెను అంటున్నాడు. సో గాడ్ ఈస్ నౌ ద ఫాదర్ ఆఫ్ జోసెఫ్. హౌ అండ్ వై? Think about it. Is it not the fulfillment of the deal? దేవదూత చెప్పిన డీల్ యొక్క ఫుల్ఫిల్మెంట్ కాదా? జోసెఫ్, he is not your son true, he is son of God. Will you adopt this baby? ఓ పని చేయి, నీ ఆస్తి అంతా రాసే. ఏంటి ఆస్తి? పాపం, శాపం, మరణం, పాతాళం, నరకం, అది మానవాళి యొక్క ఆస్తి. అప్పుడు దేవుడు ఆయన ఆస్తి నీకు రాసేస్తాడు. ఏంటి? ఆశీర్వాదం, జీవం, పరలోక భాగ్యం. సీ ద డీల్. కాబట్టి మన శిక్ష అంతా ఆయన మీదకి వెళ్ళిపోయింది. ఆయన యొక్క ఆస్తి అంతా మనకు వచ్చేసింది. కాబట్టి పౌలు గలతీ పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాల్లో మాట్లాడుతున్న మాటలు విశ్వాసుల జీవితంలో యథార్థం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ఆయన ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయను. The Son of God became the Son of Man, so that sons of men might become sons of God. How true this statement. కాబట్టి సింపుల్గా నమ్మేయండి. పని దేవుడిది, నమ్మటం ఉంది. కాబట్టి వాక్యంలో ఉంది, ఈ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను బట్టి ఏ మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడ్డు. ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడింది. అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదే. నమ్ము ప్రతి వానికి కలుగు దేవుని నీతి అయి ఉన్నది. లెట్ us బిలీవ్. ఇలాంటి ఫెస్టివ్ డేన, క్రిస్మస్ ఈవ్, ఈ స్పెషల్ టైంలో ఈ రకంగా నమ్మేసుకుని సొంతం చేసుకుంటే ఎంత గొప్పగా ఉంటుంది. దేవుణ్ణి డాడీ అని పిలిచే కంటే ఈ భూమి మీద ఉంటూ ఉండగా, ఎప్పుడు ఎక్కడ ఎలా వెళ్ళిపోతామో తెలియని పరిస్థితిలో ఉంటూ ఉండగా డాడీగా ఆయన పిలుచుకుంటూ మనకిచ్చిన జీవితాన్ని మీనింగ్ఫుల్గా గడిపితే ఎంత బాగుంటుంది. ఆ రకమైన మీనింగ్ఫుల్ లైఫ్ మనం గడపాలని మరొక క్రిస్మస్ దేవుడు బతుకున్న మనలో అందరికీ ఆయన గ్రాంట్ చేశాడు. కాబట్టి క్రిస్మస్, సెలబ్రేషన్ ఆఫ్ క్రిస్మస్ హ్యాస్ ఎవ్రీ మీనింగ్. ఆ మీనింగ్ మన విషయంలో అది కలగటం దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టే ఈ రకమైన ఏర్పాట్లు. ఇలాంటి మిమ్మల్ని పిలిచిన ఫ్యామిలీ లేదా నన్ను మాట్లాడమని చెప్పిన ఎల్డర్స్, సో ప్రతిదానికి మీనింగ్. లెట్ us లుక్ ఫర్ మీనింగ్ ఇన్ దిస్ క్రిస్మస్ అండ్ పర్టికులర్లీ ఆన్ దిస్ క్రిస్మస్ ఈవ్. సో నేను హ్యాపీ క్రిస్మస్ అంటాను, మీరు మెరీ క్రిస్మస్ అనాలా? మ్యూట్ చేసుకునే ప్రివిలేజ్ మీకు ఉంటే కుటుంబాలుగా ఉన్న గ్రూప్స్ అంతా కలిసి నేను హ్యాపీ క్రిస్మస్ అన్నప్పుడు మీరు మెరీ క్రిస్మస్ అనండి. 3 సార్లు అనాలని రూల్ ఏమీ లేదు, కానీ హ్యాపీగా అనటం మంచిది కదా. థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్. Merry Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. Praise God. Thank you once again, Sean, leaders, particularly
Sri Devakumar. Thank you. Thank you so much, Anna, for this wonderful message. చాలా తక్కువ సమయంలో మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినప్పటికీ మీరు మా మీద ప్రేమతో మీరు అంగీకరించినందుకు, తర్వాత ఎంతో చక్కగా దేవుని యొక్క ప్రణాళికని మా అందరికి తెలియజేసినందుకు ఇమాన్యుయల్ హౌస్ ఆఫ్ వర్షిప్ తరఫున నాచారం, ఎల్బీ నగర్ అండ్ ఏఎస్ రావు నగర్ 3 సంఘాల తరఫున మీకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నామన్నా. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి జోసెఫ్ అన్న చివరి 1 or 2 words చెప్పి ప్రార్థన చేసి బెనడిక్షన్ ఇవ్వాలని కోరుతున్నాను. జోసెఫ్ జయసూరి అన్న. గుడ్ ఈవినింగ్ జోసెఫ్ గారు. వెరీ హ్యాపీ టు బి కనెక్టెడ్ విత్ యూ. ఇట్స్ మై ప్రివిలేజ్. డేవిడ్, జోసెఫ్ అన్న అన్మ్యూట్ చేస్తావా కొంచెం? గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. చాలా శ్రేష్టమైన విషయాల్ని మనం వినగలిగాము. చంద్రపాల్ గారికి ఎంతో కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎవరైతే దేవుని యొక్క వాక్యం విన్నారో మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాను. మనం మాట్లాడుతున్నది ఈవేళ ఒక పండుగ గురించి కాదు. మన చర్చ కానీ మన ఈ విన్నటువంటి మాటల వెనకాల ఉండేటువంటి ఆంతర్యం కానీ ఒక పండుగ కాదు. ఒక పండుగ ఎలా చేయాలి అన్న దానికి కాదు. పండుగ అనేది సంతోషాన్ని చూపిస్తుంది. ఆ సంతోషం ఎలా కలిగింది అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దేవుని కుమారుడు మనుష్యుల కుమారుడుగా పుట్టి మన పాపాలని తొలగించడానికి ఒకే ఒక మార్గమై దేవునికి మనిషికి మధ్యలో ఒకే ఒక మధ్యవర్తిగా మారి మనం అర్థం చేసుకోనంత ఎక్కువగా ఆయన తన శరీరంలో శ్రమపడి మానవుని యొక్క శాపాన్ని, వర్ణించలేనంత ఎక్కువ శాపాన్ని, పాప భారాన్ని ఆయన తన శరీరంలో మోసి విమోచనను సిద్ధం చేశాడు అన్న సంగతి మనం గ్రహించాలి అని దీని యొక్క అర్థం. మనకు రక్షకుడు కావాలి, అదొక అవసరం. మనకి భోజనం తర్వాత ఈ చాలా సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్, టెక్నాలజీ ఇవన్నీ ఉన్నాయి. అది చాలదు. మనకు కావాల్సింది తిరిగి జన్మలేమి లేవు. మనం చనిపోయిన తర్వాత లెక్క చెప్పాలి. మహాపరిశుద్ధులైన దేవుని సన్నిధిలోకి మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు మనకి ఆ నీతి ఆపాదించబడకపోతే మనం దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళలేము అన్నది దేవుడే మనతో చెప్పినటువంటి సత్యం. అందుచేత దేవుని కుమారుడు, ఇందాక దత్తపుత్రత్వం అని మాట్లాడారు కదా, దేవుడు మనల్ని ఆయన పుత్రులుగా చేసుకోవాలి అనంటే, లేక ఆయన రాజ్యంలో కూర్చోబెట్టుకోవాలి అనంటే, దేవుని యొక్క నీతిని మనకు ఆయన సంతరింప చేయవలసి ఉన్నది. దేవుని నీతి ఒక మనిషికి, పాపాలతో నిండినటువంటి మనిషికి, మనలో ఎవరు కూడా పుణ్యాత్ములు ఎవరూ లేవు. ఏదో కాస్త పుణ్య పనులు చేసి మనం ఏదో గొప్ప పుణ్యాత్ములు అనుకోవడం చాలా పొరపాటు. మన జీవితంలో ఆ పాపపు ఇన్క్లినేషన్స్ ఉంటాయి. మనకి తెలుసు మన హృదయంలో ఎలాంటి పాపాలకి చోటుందో, ఎంత పాపాను అవసరం వస్తే మనం చేస్తామో మనకందరికీ తెలుసు. ఈ పాపం మనల్ని పరలోకానికి వెళ్లకుండా అడ్డుకుంటుంది. అది తీసేసేవాళ్ళు కావాలి, దాన్ని తొలగించేవాళ్ళు కావాలి. దాని నుంచి పాపం చేసే వ్యక్తి అన్నటువంటి పేరులో నుంచి నీతిమంతుడైన వ్యక్తి అన్నటువంటి పేరులోకి మనల్ని మార్చగలిగినటువంటి ఒక మధ్యవర్తి కావాలి, ఒక రక్షకుడు కావాలి. దేవుడు ఎవరు అన్నది గుర్తించాలి. ఆ దేవుడు పంపించిన రక్షకుడు ఎవరు కూడా గుర్తుపట్టాలి. ఒకే ఒక జీవితం, అది కూడా చాలా చిన్నది. అది అయిపోయిన తర్వాత తీర్పు ఉంటుంది.
మన పాపాలు తీయబడకపోతే నిత్య నాశనానికి వెళ్లాల్సి వస్తుందని దేవుని యొక్క చట్టం చెబుతుంది. అదే దేవుడు ప్రేమతోటి నిన్ను నన్ను ఆయన కుమారులుగా చేసుకోవడానికి ఒక రక్షకుడిని పంపాడు. ఇందాక చంద్రపాల్ గారు మాట్లాడుతూ చాలా చక్కటి విషయం ఒకటి చెప్పారు. అది వృత్తి అని. నాకు చాలా సంతోషం అయింది. యేసు అనే పేరు అది పేరు కాదు కానీ ఒక వృత్తి, ఒక ప్రొఫెషన్. చాలా బాగా చెప్పారు ఆయన. ఆయన రక్షించే పనిలో ఉన్నాడు. తన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని రక్షించడానికి, దేవుని పిల్లలుగా మార్చడానికి, వాళ్ళకి అధికారం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అన్న సంగతి మనం అర్థం చేసుకోగలిగితే ఎంతో క్షేమం. మన జీవితాలు ముగించబడకముందే నేడు అనే సమయం ఉండగానే మనం ఆయన దగ్గరకు రావాలి. రేపు ఎలా ఉంటామో మనకు తెలియదు. అందుచేత నేడే మనం ఆ దేవుడిచ్చేటువంటి ఆ సాల్వేషన్ లేక రక్షణ, మరొక పదంలో చెప్పాలంటే నూతనమైన జన్మ, మారు మనస్సు, దీన్ని పొందాలి అని అంటే ప్రభు పిలుస్తున్న సమయంలోనే మనం ఆయన్ను మన హృదయంలోనికి ఆహ్వానించాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రపాల్ గారు ఇందాక ఒక మాట చెప్పారు. పనంతా దేవుంది, నమ్మవలసింది మనం. ఇక అంతకంటే బహుశా అందంగా చెప్పలేం. పనంతా దేవుడే చేశాడు. దేవుడు తన కుమారుని పంపించినప్పుడు యు నో వాట్ హ్యాపెండ్? తన కుమారుని మీద, నా మీద, నీ మీద పడవలసిన ఉగ్రతను అంతటినీ కుమ్మరించాడు ఆయన మీద. ఆయన మన కొరకు బలి పశువుగా అయిపోయాడు. మనం ఇప్పుడు ఏమి చేయాల్సిన అవసరం లేదు. మన పాపాన్ని ఒప్పుకొని, నేను పాపాత్ముడిని, పాపాత్మురాల్ని, నేను నీ రాజ్యంలో ఉండాలంటే నాకు మధ్యవర్తి కావాలి. మధ్యవర్తి ఎవరో అర్థమైంది, విమోచకుడు ఎవరో అర్థమైంది. నా స్థానంలో నాకు బదులుగా నన్ను బట్టి చనిపోయి తిరిగి లేచిన రక్షకుడు ఎవరో నాకు అర్థమైంది. నేను వినయంతో, విశ్వాసంతో ప్రభువా నీ దగ్గరికి వస్తున్నాను, నా పాపాలు క్షమించి నన్ను నీ దత్తపుత్రుల్లో ఒకటిగా చేసుకో అని మనం ప్రార్థన చేయగలిగితే మనం కూడా తండ్రి, నాయనా అని ఆ తర్వాత ఆయన పిలవడానికి మనకు కూడా అధికారం వస్తుంది. ఈ సందర్భం మన జీవితాల్లోనికి తీసుకొచ్చినటువంటి ఆ దినాన్ని క్రిస్మస్ అనే పేరుతోటి పిలుస్తాం. పండగలో ఏమీ లేదు, సెలబ్రేషన్లో ఏమీ లేదు. రక్షకుల్లోనే అంతా ఉంది, విమోచకుల్లోనే అంతా ఉంది. అందుచేత మీలో ఎవరైనా యేసుక్రీస్తుకు వెలుపట ఉన్నవారు ఉంటే మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రేమతోటి. మిమ్మల్ని ఎవరిని బలవంతం చేయలేం, ఎవరిని చేయలేం. మేము ఎలాగైతే ప్రభుని యేసుక్రీస్తు వారిని ఒకానొక దినాన కనుగొన్నామో మీరు కూడా ఈ రోజున మీ రక్షకుడిని కలుసుకోవాలని, మీ పాపాలు క్షమించే వ్యక్తిని కలుసుకోవాలని, ఆయనలో విశ్వాసం ఉంచాలని, ఆయన ద్వారా తండ్రి అయిన దేవుని దగ్గరికి రేపొద్దున చనిపోయిన తర్వాత ప్రభు యొక్క రాజ్యంలోనికి ప్రవేశించే అర్హతను సంపాదించుకోవాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుకోవడానికే ఈ అవకాశాన్ని మీకు కలగజేశాం. సంతోషించారని, అర్థం చేసుకున్నారని, ఆలోచిస్తారని, మీ జీవితాల్ని ప్రభుని యేసుక్రీస్తుకు మరింత ఆలస్యం లేకుండా సమర్పణ చేస్తారని మేము ఆశిస్తున్నాం. రండి, అందరం కలిసి ఒక్క మాట దేవునితో మాట్లాడిన తర్వాత మనం సెలవు తీసుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన పరలోకమందున్న తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు అనే రక్షకుని గురించి, విమోచకుని గురించి చక్కగా వివరించబడిన మాటలు మేము ఈ సాయంత్రం వినడం అనేది జరిగింది. మీ దాసుడు చంద్రపాల్ గారి ద్వారా ఎంతో అందమైన శైలిలో చరిత్రను, ఆయన గురించి వ్రాయబడిన మాటలను కలిపి చక్కగా వివరణ మేము పొందాం. చేయవలసిందంతా దేవుడే చేశాడు. దేవుడు తన కుమారుణ్ణి లోకంలోనికి పంపించారు. ఆయన మాలో ఒకడుగా పుట్టి, ఎవరు పుట్టని విధానంలో పుట్టి, ఎవరు ఎదగని విధానంలో ఎదిగి,
ఎవరు చనిపోని విధానంలో చనిపోయి ఎవరు తిరిగి లేవని రీతిలో లేచినటువంటి ఒకే ఒక లోక రక్షకుడుగా ఉన్నందుకై మేము సాష్టాంగపడి మీకు నమస్కారం చేస్తున్నాం. మా బంధువుల్లో గాని, మా స్నేహితులలో గాని, మేము ఎరిగిన వాళ్ళలో గాని ఈ రక్షకుణ్ణి తెలుసుకోకుండా అపాయకరమైన స్థితిలో ఉన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. వారు మేలు పొందాలి అన్న ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. మా మిత్రులు విషయాలు అర్థం చేసుకుని ప్రభువైన యేసు క్రీస్తు వారిని తమ హృదయాలలోనికి తమ పాపాలు ఒప్పుకుంటూ ఆహ్వానించి ఆయనను తమకు దేవుడుగా, ప్రభువుగా, రక్షకుడుగా చేసుకోవాలని మేము ఆశిస్తున్నాము. మీరు ఆ విషయంలో సహాయం చేయవలనని వేడుకుంటున్నాము. మీరు మాకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాం, మీకు నమస్కారం చెబుతున్నాం. విన్నటువంటి మా ప్రియ సహోదరులు, మిత్రులందరికీ కూడా మంచి ఒప్పుదలను, ఆలోచనను, ఇదంతా విన్న తర్వాత వారు తీసుకోవలసినటువంటి చర్యను వారికి వివరించి మీరే వారికి సహాయం చేస్తారని మనవి చేస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీతో మనవి చేస్తున్నాం తండ్రి. ఆమేన్.